హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం అధికారి భార్య అనే ఓ చక్కటి చందమామ కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ప్రచండ మహారాజు పరిపాలనలో ప్రతి గ్రామంలోనూ ఇద్దరు రాజోద్యోగులుండి గ్రామానికి సంబంధించిన అన్ని పనులు చూసుకునేవారు. అయితే ఈ రాజోద్యోగులు అధికార దుర్వినియోగం చేయడము, లంచాలు మరగడము ఉంటుంది కనుక వారిని తనిఖీ చేయడానికి కొంతమంది అధికారులను రాజు నియమించాడు. ఈ అధికారులు ముందుగా చెప్పకుండా ఏదో ఒక గ్రామానికి వెళ్లి అక్కడి పరిస్థితులు స్వయంగా పరిశీలించి రాజుకు నివేదిస్తూ ఉండేవారు. లాంటి అధికారులలో రామభద్రుడు అనేవాడు ఒకడు ఉండేవాడు. అతను ఏ గ్రామం తనిఖీ చేయడానికి వెళ్ళినా తన భార్యను వెంట పెట్టుకుని పోతూ ఉండేవాడు. అతను భార్య గీచిన గీటు దాటడని చెప్పుకునేవారు. రామభద్రుడి భార్యకు పెద్ద అధికారి భార్యనన్న అహంకారం ఉండేది. ఆమె ఎక్కడికి వెళ్ళినా అందరి మీద భర్తను మించి ఎక్కువ జులుం చేసేది. ఆమె భర్త పెద్ద అధికారి కదా అని ఆయనతో మాట రాకుండా ఉండేందుకు ఆమె ప్రవర్తనను అందరూ సహించేవారు. కృష్ణాపురం అనే గ్రామంలో రాజోద్యోగులు హరి, గిరి అనేవాళ్లు. వారు ఒకే ఇంట్లో 2 భాగాలలో కాపురం ఉండేవాళ్లు. రామభద్రుడు తన భార్యతో సహా ఆ గ్రామం వచ్చి వారు ఉండే ఇంటనే దిగాడు. హరి, గిరి చాలా నీతిపరులు. వాళ్లను గురించి అందరూ ఎంతో ఘనంగా చెప్పుకునేవారు. వారికి రామభద్రుడి నుంచి ఎలాంటి భయము ఉండే అవకాశం లేదు. వాళ్లు రామభద్రునికి చక్కని సదుపాయాలన్నీ చేసి అతన్ని ఊరు చూడటానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో రామభద్రుడి భార్య హరి భార్య మీద, గిరి భార్య మీద చాలా దాష్టికం చేసింది. ఆవిడకు మంచినీళ్ల దగ్గర నుంచి అన్నీ అందించాలి. ఎవరో ఒకరు ఆమెకు అస్తమానము విసురుతూ ఉండాలి. ఆమెకు సేవ చేసి చేసి అలసిపోయిన గిరి భార్య ఆమె సరసన ఒక కుర్చీలో చేరబడింది. అది చూసి రామభద్రుడి భార్య, నాతో సమంగా కుర్చీలో కూర్చున్నావా అని దెబ్బలాడింది. గిరి భార్య మండిపడి, ఏ కూర్చుంటే తప్పేమిటి? నీ ఎక్కువేమిటి, నా తక్కువేమిటి? ఆ మాటకు వస్తే ఇది నా ఇల్లు అన్నది. ఇల్లు నీది కావచ్చు, కాని నీ భర్త మీద నా భర్త అధికారి అన్నది రామభద్రుడి భార్య. ఆ మాట విని హరి భార్య, నీ భర్త మా భర్తలకు అధికారి కావచ్చు, కాని నువ్వు మా అధికారివి కావు. ఆ విషయం గుర్తుంచుకొని మాట్లాడు అన్నది. ఆమెకు కూడా రామభద్రుడి భార్యను చూస్తే అరికాలమంట నెత్తికెక్కుతున్నది. రామభద్రుడి భార్య అప్పటికేమీ చెయ్యలేక తన భర్త రాగానే అతనితో హరి, గిరి భార్యల మీద చిలువలు పలవలు కల్పించి చెప్పేసింది. రామభద్రుడికి చాలా కోపం వచ్చి హరిని, గిరిని పిలిచి సంజాయిషి అడిగాడు. వాళ్ళు తమ భార్యల నుంచి జరిగిందంతా తెలుసుకొని రామభద్రుడితో, ఇందులో మా వాళ్ల తప్పేమీ లేదండి. మీరు మా మీద అధికారం చేయటం సబబు గాని మీ భార్య మా వాళ్ల మీద అధికారం చూపటం సబబు కాదు కదా అన్నారు. ఈ మాటకు రామభద్రుడు మరింత మండిపడి, నా భార్య మీ భార్యలకు అధికారి కాకపోవచ్చు, కాని నాకు అధికారే. ఆమె నిర్ణయాన్ని బట్టి నేను మీ ఇద్దరిని ఉద్యోగాల నుంచి తొలగించుతున్నాను అన్నాడు. హరి, గిరి ఎంత నచ్చజెప్ప ప్రయత్నించినా ఆయన వినిపించుకోలేదు. రామభద్రుడు వెళ్లిపోయాక జరిగిన సంగతి ఊళ్ళో వాళ్లకు తెలిసింది. వాళ్లు ఒక మనిషిని రాజుగారి వద్దకు పంపి జరిగింది తెలియబరిచారు. ఆ కబురు నిజమేనని ప్రచండ మహారాజు ఆచారుల ద్వారా రూఢీ చేసుకున్నాడు. ఆ నెల రామభద్రుడికి జీతం అందలేదు. ఆయన కంగారుపడి కోశాధికారిని అడిగితే, నాకేమీ తెలియదు, వెళ్లి రాజుగారిని అడుగు అన్నాడు కోశాధికారి. రామభద్రుడు రాజదర్శనం చేసుకుని తన జీతం మాట అడిగాడు. ఇంతకాలము నువ్వు నా అధికారంలో పనిచేస్తున్నావు అనుకున్నాను. నీ అధికారి నేను కానని, నీ భార్య నీ అధికారిని ఇటీవలే తెలిసొచ్చింది. నీ జీతం సంగతి నీ భార్యని అడుగు. మళ్లీ నా వద్దకు వచ్చావంటే నువ్వు ఇంతకాలము తీసుకున్న పాత జీతమంతా వసూలు చేయగలను, వెళ్ళు అన్నాడు రాజు. రామభద్రుడి ఉద్యోగం పోయింది. అప్పటికే హరి, గిరి తమ పదవులను రాజు నుంచి తిరిగి పొందారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.